వచ్చి నేను మాట్లాడతా, నాకు న్యాయం చేస్తామని చెప్పండి అని కోరడం జరుగుతుంది. ఆయనకు న్యాయం చేయాలంటే ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లేకపోతే అతని కుమారుడు లోకేష్ బాబు. ఎందుకంటే ప్రతిసారి అతను నాకు 100 కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఆ 100 కేసులు కానీ 50 కేసులు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆలోచన చేయాలి. వాళ్ళకు సంబంధించిన అధికారులతో వాళ్ళ ఎఫ్ఐఆర్లన్నీ తెప్పించి, ఏంటివే ప్రభాకర్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాడు, దీన్ని ఏదో ఒకటి మనం పరిష్కారం చేస్తాము, ఆయనకు న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అది ఒక విధంగా నేను కూడా ఈ విషయంలో ఆయనకు మద్దతు తెలుపుతా. ప్రభాకర్ రెడ్డికి ఎందుకు తెలుపుతా అంటే, అతను చేసిన క్రైమ్ ఏదంటే BS3 BS4 అనే వెహికల్లు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము స్క్రాప్ వెహికల్స్. అశోక్ లైలాండ్ వాళ్ళు కూడా స్క్రాప్ వెహికల్స్ కిందనే అతనికి ఇచ్చినాడు. ఫేక్ రిజిస్ట్రేషన్లు, ఫేక్ ఇన్సూరెన్స్లు అన్నీ చేసి ఆ కేసుల్లో ఇన్వాల్వ్ చేసినారు. అంటే ప్రభాకర్ రెడ్డి ఉద్దేశం ఏమంటే, మేము అధికారంలో ఉన్నాము, దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా భయపడించుకొని నేను కేసులు కొట్టేయించుకుంటా చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్తే అనేది అతని ఉద్దేశం అనుకుంటాను. లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇతరులైనటువంటి రాజకీయ నాయకులు కానీ అతనికి న్యాయం చేస్తా అంటే తీసుకొని వస్తాడు. అతను అడుగుతాండేది ఏమంటే, నేను చేసిండేది తప్పు, స్క్రాప్ వెహికల్ అనేటివి నేను బజార్లో తిప్పకూడదు రోడ్ల మీద, అందువల్ల దయచేసి ఇది బెరీనా ట్రైల్కి తీసుకొచ్చి నన్ను లోపల పెడితే మీరు నా కుటుంబానికి నాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారనేదే అతని ఉద్దేశం. నాకుండే అభిప్రాయం కూడా అదే. అంటే ఒక దొంగ వచ్చి నేను ఫలానా ఇంట్లో దొంగతనం చేసిన, ఆ దొంగతనం చేసిన దానికి నేను పశ్చాత్తాపడి ఒప్పుకుంటాండా, మీరే జడ్జి గారు మీరే న్యాయం చేయండి అని చెప్పి అడగడం లాంటిది. అలాంటిదే ఈరోజు ప్రభాకర్ రెడ్డి కూడా వాళ్ళ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడిని లోకేష్ను కూడా అడుగుతాడు, నేను తప్పు చేసినా దీంట్లో మీరు న్యాయం చేస్తే అందరూ ప్రజలకు మీరు ఒక మెసేజ్ పంపించిన వాళ్ళు అవుతారనేది అతని ఉద్దేశం అనుకుంటున్నారు. లేకపోతే అతని మీద ఏం పార్టీ కోసమో, పార్టీ కార్యకర్తల కోసమో, లేకపోతే ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ పార్టీలో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం ఫైట్ చేసి కేసులు పెట్టింటే అతను చంద్రబాబు నాయుడును లోకేష్ను ఇతరటువంటి రాజకీయ నాయకులను అడగల. అతను చేసిండేదే క్రైమ్. ఈ క్రైమ్ చేసి ఈరోజు మళ్ళా నాకు న్యాయం జరగల్లా, ఎవరి దగ్గరికన్నా పోతా అని చెప్తాడు. రెండోది, మాకు సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేల దగ్గరికి అందరికీ తాడిపత్రి ఎక్స్ఎమ్మెల్యే అన్యాయం చేసినాడని చెప్పి ఇంత బుక్కులు తీసుకొని పోయి తిరుగుతాడు అందరి ఇళ్ళ కాటికి. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, నేను తప్పు చేసింటే నీకు ధైర్యం ఉంటే కోర్టు గుండా కానీ నీకు సంబంధించినటువంటి పోలీస్ అధికారుల దగ్గరికి పోయి నా మీద కేసు పెట్టండి, నేను ఒప్పుకుంటా నేను తప్పు చేసింటే అయ్యా అని. నేను ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళ అధికారులకు తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. పబ్లిక్ను మోసం చేసే దానికోసం మాత్రమే ఇలాంటివన్నీ జిమ్ముకులు చేస్తుంటాడు. చెప్పిందే చెప్పి ప్రజలు నమ్మించాలనే ఆలోచనలో అతని ఆలోచన. ఇంకోటి, అతను నా మీద ఆరోపణ చేస్తున్నాడు, నా భార్యను తిట్టినాడు అని. ఇది నేను రెండోసారి కూడా మీకు చెప్తాను మీడియా రూపకంగా. వాళ్ళ భార్యను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినైనా కానీ మహిళని తిట్టింటే ఆమె వచ్చి మీడియా రూపకంగా కానీ ఎక్కడన్నా కానీ పెద్దారెడ్డి వచ్చి తిట్టినాడు అని ఉమ్మక్క చెప్తే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి క్షమాపణ చెప్పేదానికి నేను సిద్ధంగా ఉండాలి. ప్రభాకర్ రెడ్డి, నువ్వు నీ భార్యతో నువ్వు మాట్లాడే అబద్ధాలన్నీ నిజమని చెప్పించుకో, కనీసం నేను నీ ఇంటి దగ్గరకు వచ్చి క్షమాపణ అన్న చెప్తా. ఎందుకు బుద్ధి లేని మాటలు, ఆడవాళ్ళను రాజకీయాలు లాగేది, ఇవన్నీ చేసేది.
కనీసం ఆలోచన కూడా లేదు. చంద్రబాబు రీకాల్ పెడితే మా కోడలను మీటింగ్ పంపిస్తే అక్కడ పోలీస్ అధికారులు కూడా అడ్డుకొని ఆమె స్పీచ్ అయిపోతానే తిరిగి పంపించడం జరుగుతుంది. అంటే నీలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు. నేను ఎంతసేపు ఉన్నా నాకు తెలిసిందేది, నాకు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతా తప్ప నీ మాదిరి అబద్ధాలు అన్నీ చెప్తూ దాన్ని నిజం చేసేదానికి ప్రయత్నం చేసే మనస్తత్వం నాకు కాదు. రెండోది, ఈ మధ్య కాలంలో జిల్లా అధికారి అయినటువంటి డిపిఓ గారిని ఏదో లేఅవుట్ల విషయంలో ఒక అప్లికేషన్ ఇచ్చి 2-3 దానిపైన నువ్వు చేయాలా అనేది అతను అభియోగం. 1-2 చేసే బదులు తాడిపత్రి లేఅవుట్ల మీద అన్నిటి మీద కూడా గత ప్రభుత్వంలో చేసినవి కావచ్చు, ఇప్పుడు చేసినవి కావచ్చు, అన్నిటిపైన కూడా ఉడా లేఅవుట్లు ఉండాయా లేదా, పర్మిషన్లు ఉండాయా లేదా అని కలెక్టర్ గారికి నువ్వు అర్జీ ఇయ్యి. నేను కూడా ప్రతిపక్షంగా నేను కూడా గ్రీవెన్స్లో ఒక అర్జీ ఇస్తా. అన్ని దానిపైన ఎంక్వైరీ జరిపింది. వంకలు సాగిండేటివి, ఇంకోటి వితౌట్ లేఅవుట్లవి అన్ని దాని మీద అయిపోయింది. నువ్వు అధికారులను బ్లాక్మెయిల్ చేసి నీ అవసరాల కోసము, నీ ఇబ్బందులు తీర్చుకునే దానికోసము, నీ గుడ్విల్ల కోసము నువ్వు ఈ విధంగా చేసి ఐఏఎస్లను, గ్రూప్ 1 అధికారులను, కింద అధికారులను భయపడించుకుంటూ చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి. నువ్వు రాజకీయాల్లో సీనియర్గా ఉండవు, ఒకసారి ఎక్స్ఎమ్మెల్యేవి, నువ్వు 2-3 సార్లు చైర్మన్ కూడా ఉండి కూడా నీకు ఆలోచన శక్తి వయసు పెరిగే కొద్దీ తగ్గిందేమో. ఎవరినెవరిని ఆలోచన చేసి ఏది మనం మాట్లాడితే మంచిదో చెడ్డదో ఒకసారి ఆలోచన చేయి. అంతెందుకు, నిన్న లేకమన్నా 3-4 రోజుల కిందట ఒక ఐపీఎస్ అధికారి తాడిపత్రి డిఎస్పీ గారిని, ఏఎస్పీ గారిని పవర్ గ్రేడ్ దాంట్లో ఇష్టానుసారం మాట్లాడినా. వాళ్ళతో నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు అందుకే నువ్వు ఆడ బందోబస్తు పెట్టి వర్క్ చేస్తాండావు, అందువలన నేను నీ ఆఫీస్ కాడ ధర్నా చేస్తా, ఎట్లా కానీ టవర్ రన్ చేస్తా, టవర్కు మీరు ఎస్కార్ట్ ఇస్తారో అక్కడ కూడా పోయి ధర్నా చేసి నిలబెడతా అని చెప్పి అతనే స్వయంగా చెప్పినాడు. అంటే డిఎస్పీ ఆఫీస్ కాడ ధర్నా లేదు, ఆ టవర్ దగ్గర ధర్నా లేదు. ఏమన్నా ఆ ఏఎస్పీ గారికి ఇచ్చిన ఆ సూట్ కేసు తిరిగి ఏమన్నా చైర్మన్ ఇంటికి వచ్చిందేమో అనేది నా అనుమానం. ఎందుకంటే ఏఎస్పీ గారి ఆఫీస్ ముందర ధర్నా లేదు కాబట్టి ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు తాడిపత్రి ప్రజలంతా. ఆ టవర్ దగ్గర కూడా పోయి అతను ధర్నా చేయలేదు కాబట్టి ఈ ఏఎస్పీ గారికి ఇచ్చినటువంటి ఆ సూట్ కేసు నాకు చేరింది, ఈ కాంట్రాక్టర్లు హైదరాబాద్లో నన్ను వచ్చి కలిసే విధంగా మీరే అరేంజ్ చేయండి అని పోలీసు అధికారులకు చెప్పి వీళ్ళు మెసేజ్ ఏదన్నా పంపించింటే ఈయన హైదరాబాద్లో సెటిల్ చేసుకునే దానికోసము ఇతను హైదరాబాద్కు పోయినాడు. ఈ విధంగా జిల్లా అధికారులను కానీ ఎవరైనా కానీ కాంట్రాక్టర్లు కానీ ఈ విధంగా నీచంగా ప్రవర్తిస్తూ ప్రజలకు ఏ విధంగా మెసేజ్ పంపిల్లో అతనికి ఆలోచన చేయాలి. మళ్ళీ నేను మీటింగ్ పెట్టిన దాంట్లో అతను వచ్చి ఇస్తర్లు ఎత్తుతాడు, గంట కూడా గాలే. మున్సిపాలిటీలో అట్లాంటివి దండిగా ఉంటాయి. డ్రైనేజీలు పారుతాండాయి రోడ్ల మిడతా. చెత్త పనులు ఇంతవరకు పోయే పరిస్థితి కూడా లేదు. వారానికి ఓ రోజు పోతే కూడా గగనం. దానిపైన దృష్టి పెట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. నువ్వు అనవసరమైన దానిలలో అనవసరమైన ప్రైవేట్ ప్రాపర్టీలకు పోయి క్లీన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా క్లీన్ చేస్తామని తెలిసే ప్రతి ఇంటోడు నిన్ను పిలిచే పరిస్థితి వచ్చింది. మా టాయిలెట్లు బాగాలేవు, మా బాత్రూమ్లు బాగాలేవు, మా చెత్త ఎవరు ఎత్తకపోవడం లేదు మీ మున్సిపాలిటీ వాళ్ళని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. గౌరవంగా ఉండా అనుకుంటాండావు, నువ్వు ఆ గౌరవం నువ్వు నిలబెట్టుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తాను.